ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రతి ఉదయం వేకువనే లేచి దేవుని వాగ్దానములు వినుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయుచున్నాను. ప్రతి ఉదయం వేకువనే లేచి దేవుని వాక్యమును ధ్యానించి మన యొక్క దినచర్యలు ప్రారంభించటం వలన మనసుకు నెమ్మది మరియు రోజంతా దేవుని కాపుదల ఉంటుంది. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథం నుండి సామెతల గ్రంథము 15వ అధ్యాయం 18వ వచనం. కోపోద్రేకి యగువాడు కలహము రేపును, దీర్ఘశాంతుడు వివాదము నడిచివేయును. ఆమెన్, హల్లెలూయా. మరి నిజముగా ప్రియ సహోదర సహోదరి, మాటిమాటికి కోపోద్రేకి యగువాడు కలహములు, అల్లర్లు, గొడవలు, జగడములు సృష్టిస్తాడు. అతని కోపం వలన అనేకమైన అల్లర్లు జరుగుతూ ఉంటాయి. మరి నిజముగా ప్రియ సహోదర సహోదరి, దేవుని యందు భయభక్తులు లేకుండా వారి ఇష్టానుసారంగా జీవించే వారికి కోపము ఎక్కువగా ఉంటుంది. దేవుని నమ్ముకుని ఆయన చిత్త ప్రకారము వాక్యానుసారంగా జీవించే వారికి ఎంత కోపం వచ్చినా అణుచుకొని దేవుని భయం కలిగి ఉంటారు, తగ్గింపు మనసు కలిగి ఉంటారు. కావున ప్రియ సహోదర సహోదరి, కోపిష్ఠులతో ఎన్నడూ సహవాసం చేయరాదు. దీర్ఘశాంతుడు వివాదమును అణిచివేయును అని వాక్యము స్పష్టంగా తెలియజేస్తుంది. దేవుని నమ్ముకుని ఆయన యందు భయభక్తులు గలవారు శాంత గుణము కలిగి ఉంటారు, దీర్ఘశాంతము కలిగి ఉంటారు, ప్రేమ కలిగి ఉంటారు, దయ కలిగి ఉంటారు మరియు క్షమాగుణము కలిగి ఉంటారు. ప్రియమైన అటువంటి వారులారా, దీర్ఘశాంతునితో మన సహవాసము ఉండాలి. దీర్ఘశాంతము గలవానితో సహవాసము చేసినప్పుడు మనసుకు నెమ్మది మరియు సంతోషము కలుగుతుంది. కావున ప్రియ సహోదర సహోదరి, దేవుని యందు భయభక్తులు కలిగి వాక్యానుసారంగా జీవిద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడి దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు స్తుతులు చెల్లించున్నాము తండ్రి. మీరు గొప్ప దేవుడు, శక్తివంతుడు, సర్వాధికారి, మీ స్తోత్రములు. ఈ వేకువనే లేచి ఎందరైతే మీ వాక్యమును విని మిమ్మల్ని అంగీకరించి ఉన్నారో అటువంటి బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఎందరైతే మీ వాక్యమును వినక లోకము తట్టు పాపము తట్టు తిరిగి ఉన్నారో అటువంటి బిడ్డలందరూ మారు మనసు పొంది రక్షింపబడి మిమ్మల్ని స్తుతించి ఆరాధించే బిడ్డలుగా చేయండి. వాక్యము ద్వారా తెలియజేసిన రీతిగా కోపద్రోకి కలహము రేపును, దీర్ఘశాంతుడు వివాదమును అణిచివేయును అని వాక్యం ద్వారా తెలియజేసినందుకు మీకు స్తోత్రములు. ఉద్యోగము లేని బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి. వివాహములు కాని బిడ్డలకు వివాహములు జరుగులాగున మీ కృప ఉంచండి. సొంత గృహము లేని బిడ్డలకు సొంత గృహము దయచేయండి. సొంత వాహనము లేని బిడ్డలకు సొంత వాహనము దయచేయండి. కన్నీటిలో ఉన్న బిడ్డల యొక్క కన్నీరు నాట్యముగా మారలాగున మీ కృప ఉంచండి. దుఃఖములో ఉన్న బిడ్డలను వాదార్చండి. వారు కోల్పోయినవన్నీ తిరిగి పొందుకునేలా మీ కృప ఉంచండి. గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలము దయచేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవ దినాలు దయచేయండి. తల్లి బిడ్డ క్షేమంగా ఆరోగ్యంగా ఉండేలాగున మీ కృప ఉంచండి. వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి, బాగు చేయండి. గాయపడిన వారి గాయములను స్వస్థపరచండి, బాగు చేయండి. వారి శరీరంలో ఎక్కడ ఎటువంటి బలహీనత ఉన్నా యేసు నామములో ఇప్పుడే వారి బలహీనతలన్నిటి నుండి విడుదల కలుగునుగాక. దిక్కులేని వారిని, దీనులను, అనాథులను కాపాడండి. వారికి కావలసిన ఆర్థిక వనరులు దయచేయండి. కారుల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. బస్సుల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. రైళ్లలో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. నౌకల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. విమానాల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. ఇతర మోటారు వాహనాల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. ఈ కొద్ది మనవులు ప్రభు అయిన యేసుక్రీస్తు పేర వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.